ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి ప్రస్తుతం ఆంతరంగిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఉంది ఇప్పుడు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నప్పుడు, ఆంతరంగిక ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం మనగలుగుతుంది. ఇవాళ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 10 కోట్ల సభ్యత్వాన్ని అక్టోబర్కి పూర్తి చేసుకుంది బీజేపీ. 10 కోట్లు. ఇప్పుడు ఎన్నికలు బూత్ అధ్యక్షులు మెజారిటీ బూతుల్లో అయిపోయింది. బ్లాక్ మనం మండలం అంటాం, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా ఎక్కువ రాష్ట్రాల్లో మెజారిటీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక ఏంటంటే వాళ్ళ నిబంధన ప్రకారం 50% పైగా జిల్లా అధ్యక్షులు పూర్తయితే రాష్ట్ర అధ్యక్షులు ఎన్నిక మొదలవుతుంది. ఇప్పుడు ఆ పర్వంలో ఉంది. ఆల్మోస్ట్ 60% బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు 2 టర్మ్స్ కంప్లీట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఇంకా పోటీ చేసే అవకాశం లేదు. అంటే ఈ 60% రాష్ట్ర అధ్యక్ష పీఠానికి కొత్త వాళ్ళు ఎన్నికవుతారు. అంత మాత్రాన మిగతా 40% ఆటోమేటిక్గా ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి ఎన్నికవుతారా అంటే అది కూడా ఎవరు చెప్పలేరు. దానికేమీ గ్యారంటీ లేదు. ఇదిగో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే నిజంగా ఇది ఒక విధంగా మంచిదే. ఎంత పోటీ నడుస్తుందంటే ఆంతరంగిక పోటీ. మీరు చూడండి, తెలంగాణలో అయితే అసలు లేదు. ప్రస్తుతం దక్షిణ భారతం వరకు మనం మాట్లాడుకుంటే తెలంగాణలో అడహాక్ అరేంజ్మెంట్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో బండి సంజయ్ని మార్చటం అదొక పెద్ద డెవలప్మెంటు. ఏంటంటే అప్పుడు కొంతమంది వెళ్ళిపోతామని చెప్తే తప్పని పరిస్థితిలో బండి సంజయ్ని తీసేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కోర్స్ టెన్యూర్ అయిపోయింది, ఫస్ట్ టెన్యూర్. సో దానికి ఈయన అడహాక్ అరేంజ్మెంట్గా కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఇక్కడ ఈ నెల చివరికల్లా కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. అట్లానే ఆంధ్రాలో పురంధేశ్వరి మరి మళ్ళా రెండోసారి ఎన్నికవుతుందా లేదో చూడాలి. కర్ణాటక అన్నిటికన్నా ఆసక్తికరంగా ఉంది. 2 వర్గాలు పడి విజయేందర్ ఒక ఒక వర్గం అయితే రెండో వర్గం ఆయన వద్దనేటువంటి వర్గం. సో రెండు కూడా తీవ్ర పోటీ నడుస్తూ ఉంది. కేరళలో కూడా సురేంద్రన్ ఎన్నికవుతాడా లేదా కూడా ఎవరికి తెలియదు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఒక విధంగా ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నదానికి చిహ్నం. లేని చోట అసలు ఈ గొడవ ఉండదుగా. ఉదాహరణకి కాంగ్రెస్ 17 సంవత్సరాలు సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యంగా ఎటువంటి ఎన్నిక లేకుండా అధ్యక్షురాలుగా కొనసాగింది. చూడండి, అసలు బీజేపీలో అవకాశమే లేదు. 2 టర్మ్స్ మించి ఎవరు ఉండటానికే లేదు బీజేపీలో. సో బీజేపీ మరి అది ఎందుకనంటే దానివల్ల ఏమవుతుంది, కొత్తగా ఒక ప్రక్రియ మొదలవుతుంది. లైవ్గా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా. సరే, ఈ నేపథ్యంలో ఈ నేను అనుకోవటం జనవరి చివరి వరకు కాకపోయినా ఫిబ్రవరి చివరి లోపల బీజేపీకి జాతీయ స్థాయిలో కూడా కొత్త అధ్యక్షుడు వస్తాడు. 50% రాష్ట్ర అధ్యక్షులు ఎన్నిక అయిపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళకి కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. చూద్దాం ఎవరు వస్తారనేది. కాకపోతే వాళ్ళ మన టాపిక్ ఏంటంటే అందరి కళ్ళు దేని మీద ఉన్నాయంటే తమిళనాడు మీద ఉన్నాయి. నేను దక్షిణాన్ని అన్ని చెప్పాను, తమిళనాడు చెప్పలేదు. ఎందుకంటే అది మన టాపిక్ ఇవాళ. ఏంటి దక్షిణాన అన్నామలై అందరూ ఏమనుకుంటున్నారు, ఆటోమేటిక్ అనుకుంటున్నారు. అదే బీజేపీలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ తమిళనాట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ 50% పైగా అయిపోయినాయి. యువకులు, ఇంకొక మాట చెప్పాలి, బీజేపీ యువకులకి ప్రాతినిధ్యం ఇస్తుంది జిల్లా స్థాయిలో. ఆ మహిళలకి ప్రాతినిధ్యం 33% మహిళలు ఉండాలనేది ఒకటి. వాళ్ళు అంటే రిటర్న్గా ఎక్కడ ఉండదు, మౌఖికంగా వాళ్ళు ఆ పరిశీలకులు వచ్చే వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నారు, మహిళల్ని ఎంకరేజ్ చేయండి. అట్లానే
అగ్రవర్ణాలనే కాకుండా బీసీలకి ఎస్సీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి. సో ఇవన్నీ కూడా కలిపి ఎన్నిక జరుగుతా ఉంది. ఇప్పుడు తమిళనాటలో ఇప్పుడు 50% జిల్లా అధ్యక్షులు ఎన్నిక అయిపోయింది. సో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేదే అందరి దీంట్లో ఉంది. కాకపోతే అన్నామలై ఒక్కడే లేడు ఇక్కడ. అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, అది ప్రజాస్వామ్యానికి చిహ్నం. అంటే యాస్పిరేషన్స్ ఎక్కువ మంది బీజేపీలో ఎంతోమందికి ఉండొచ్చు. మనకి ఇప్పటికి అనిపిస్తున్నటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు తమిళనాడులో యాస్పిరెంట్స్. ముఖ్యంగా ఈ నలుగురిని గురించి స్థూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదటగా తమిళసై సౌందరరాజన్. ఈవిడ తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా తెలుగు వాళ్ళకి. ఆవిడ తెలంగాణ గవర్నర్గా చేసింది కాబట్టి ఈవిడ మ్, ఆర్గనైజేషన్లో మొదటి నుంచి కింద నుంచి పైకి ఎదిగినటువంటి వ్యక్తి. 2007లోనే స్టేటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది తమిళనాడుకి. 2010 కల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలైంది. 2013 కల్లా జాతీయ స్థాయిలో కార్యదర్శిగా చేసింది. 2014 నుంచి 19 వరకు రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసింది. అంత ట్రాక్ రికార్డు ఉంది తమిళసై సౌందరరాజన్కి. కాకపోతే ఆవిడ హయాంలో పార్టీ రిమార్కబుల్ ప్రోగ్రెస్ అనేది ఏమీ లేదు. ఇది ఆవిడకున్నటువంటి డ్రాబ్యాక్. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయింది, ఒకసారి పార్లమెంటుకి ఓడిపోయింది. అంటే ఓడిపోవటం గెలవటం పక్కన పెట్టిన పార్టీ ఏమైనా రిమార్కబుల్ గ్రోత్ ఉందా అంటే అది కూడా లేదు. అయితే కమిటెడ్గా పనిచేసింది. అఫ్ కోర్స్ ఈ వాజ్ రివార్డెడ్ విత్ గవర్నర్, అది వేరే విషయం. ఆవిడే స్వచ్ఛందంగా మానుకొని మన తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చింది. ఇంకొక మహిళ వనతి శ్రీనివాసన్. ఈవిడ క్లీన్ ఇమేజ్ ఉంది, మాటకా మాట చెప్పాలా. ఈవిడ ఎలా ఫేమస్ అయింది? కమల్ హాసన్ని 2021లో కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీలో ఓడించి ఎన్నికైంది. ఈవిడ ఆ విధంగా ఫేమస్ అయింది. ఆవిడ అంతకుముందు 2 సార్లు ఓడిపోయింది. మైలాపూర్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఇదే కోయంబత్తూర్ సౌత్లో అంతకుముందు కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి గెలిచింది. అందుకనే బీజేపీ ఆవిడ్ని గుర్తించి గౌరవించింది. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా చేసింది. ఆటోమేటిక్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్కి కూడా అయింది. బీజేపీ చాలా పవర్ఫుల్ పోస్ట్ దాంట్లో కూడా ఉంది. సో ఆవిడ పోటీలో ఉందట రేసులో. మూడో వ్యక్తి నయనార్ నాగేంద్రన్. ఈయన పాపులర్. తిరువళ్ళూరులో ఆ, గెలిచాడు లాస్ట్ టైం కూడా. ఈ ఎమ్మెల్యేగా ఇప్పుడు కొనసాగుతున్నాడు అక్కడి నుంచి. 64 సంవత్సరాలు. వానతి శ్రీనివాసన్కి 54 సంవత్సరాలు. ఆ, అందరికన్నా ఓల్డ్ నలుగురిలో ఎవరంటే ఆయన 64 సంవత్సరాలు నయనార్ నాగేంద్రను. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఒకసారి జయలలిత క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. కాకపోతే పాపులర్ లీడరు. 2017లో బీజేపీలోకి వచ్చాడు. పాపులర్ లీడరు. కానీ ఆ, ఆర్థిక దీని మీద అంత క్లీన్ ఇమేజ్ లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ దాకా ఎందుకు, మొన్న లోక్సభ ఎన్నికల్లో ఓట్ ఫర్ క్యాష్ ఫర్ ఓట్ ఏదో కొన్ని కట్టలు దొరికినాయి ఆయన దగ్గర ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. బట్ పాపులర్ లీడర్ ఆయన. నాలుగో వ్యక్తి అన్నామలై. ఈ నలుగురు పోటీ పడుతున్నారు. ఈయన వయసు ఎంత? 40 సంవత్సరాలు. 2019లో ఐపీఎస్కి రిజైన్ చేసి బీజేపీలో చేరాడు. 37 సంవత్సరాలకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాయి. 2021లో 37 సంవత్సరాలకి యంగెస్ట్. ఈ 3 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసేటట్టయితే బీజేపీని ఒక అందలం ఎక్కించాడు. ఎప్పుడు డబుల్ డిజిట్ వచ్చిన పాపాన బోల బీజేపీకి తమిళనాడులో. ఆయన వచ్చిన తర్వాత 11% పైగా ఓటింగ్ శాతాన్ని లోక్సభ ఎన్నికల్లో తీసుకొచ్చాడు. ఆయన క్రెడిట్ ఏదైనా రిమార్కబుల్ గుర్తుపెట్టుకునే అంత ఇదేదన్నా ఉందంటే అది అన్నామలై టైంలోనే బీజేపీ గ్రో అయింది. కొంతమంది అనొచ్చు అంటే చెప్పినంత హైప్ క్రియేట్ చేసినంత లేదని. ఏమీ లేని పార్టీ ఒక్కసారి పెరగాలంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అప్పటికి బాగా వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే 11.5% బీజేపీ ఒక్కదానికే వచ్చింది. ఎన్డీఏకి 18 నుంచి 19% వచ్చింది. తక్కువేం కాదు అది. సో తర్వాత క్లీన్ అండ్ పాపులర్ ఇమేజ్. ఎవ్వరు దాని గురించి వేరే
కామెంట్ చేసే అవకాశం లేదు. అద్భుతమైనటువంటి వక్తే కాదు, నిర్మాణ కౌశల్యం ఉంది. ప్లస్ అసలు ప్రెస్ మీట్లో ప్రశ్న వేసిన వాళ్ళకి ఒక ఫీస్ట్ అనుకోండి. అన్నామలై ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఒక ఫీస్ట్ జర్నలిస్టులకి. ఎందుకంటే క్వశ్చన్లు వీళ్ళు ఏ సబ్జెక్ట్నైనా వేయండి, అనర్గళంగా అద్భుతంగా అతికేటట్టు అప్పటికప్పుడు చెప్పగలిగినటువంటి వ్యక్తి అన్నామలై. అందువల్ల ఆయనకి అంత పేరు వచ్చింది. వాళ్ళ ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఆ బీజేపీని లైక్ చేయని వాళ్ళని కూడా అన్నామలైని లైక్ చేస్తారు తమిళనాడులో. అంత పాపులర్ అయ్యాడు. సో హైలీ నాలెడ్జబుల్. ఒకే ఒక్కటి ఏంటంటే, ఆయన వ్యతిరేకులు చెప్పేది ఎన్నికల్లో అన్నాడీఎంకే తోటి కూటమి బ్రేక్ కావడానికి ప్రధాన కారణం అన్నామలై అనేది అయ్యుండొచ్చు. నేను దాన్ని నెగెట్ చేయట్లేదు, కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ దానివల్లే ఇవాళ 11.5% డెవలప్ అయింది. దానివల్లే ఎక్కువ నియోజకవర్గాల్లోకి బీజేపీని పరిచయం చేయగలిగాడు అన్నామలై. ఎప్పటికైనా లాంగ్ టర్మ్ గోల్ తోటి పనిచేశాడు. మొన్న ఏదో ఒక్కసారి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన చెప్పలేదు ఎప్పుడు కూడా. సో ఏమైంది, ఇప్పుడు బీజేపీ ఎక్కువ మంది ప్రజల దగ్గరికి వెళ్ళగలిగింది ఒంటరిగా పోటీ చేయటం వల్ల. ఒంటరిగా ఏం పోటీ చేయట్లేదు, ఎన్డీఏ కూటమికి నాయకత్వం బీజేపీ వహించింది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు, పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇవాళ ఆ, మ్, నిన్నటికి నన్ను చెప్తాను, ఆయన మాట్లాడేది ఎంత విట్ ఉంటుందంటే, ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, క్వశ్చన్ వేశాడు విలేఖరి, మీమోలానే అన్నాడీఎంకే వెళ్ళిపోయిందంటే కదా బీజేపీకి దూరంగాని. ఆయన క్లియర్గా వెంటనే చెప్పిన పాయింట్ ఏంటంటే, నాట్ బికాజ్ ఆఫ్ మీ బట్ బికాజ్ ఆఫ్ ముస్లిం ఓట్ బ్యాంక్. వీళ్ళకు కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ కావాలి అనే కోరిక ఉంది కాబట్టి అన్నాడీఎంకేకి బీజేపీతో విడిపోతేనే మాకు ముస్లిం ఓటేస్తారనే భావన ఉంది కాబట్టి విడిపోయాడు, నా వల్ల కాదని చెప్పాడు. అలా చెప్పగలరు టక్కన దాన్ని ప్రజలకు హత్తుకునే విధంగా. కరెక్ట్, ఇది అది ఎవరైనా విన్నవాడే కరెక్ట్ అని ఉంటుంది, అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు తీసుకున్న పనులన్నీ చివరికి అన్నాడీఎంకే ఎస్డిపిఐ లాంటి సంస్థలతో కలిసి పోటీ చేసిందంటేనే అన్నామలై చెప్పింది జనాలకు హత్తుకుంటుంది. సో కాబట్టి ఇవాళ ప్రజలైతే బీజేపీలో ఉన్నవాళ్ళు, ఏవో అట్లానే బీజేపీ కాని వాళ్ళు కూడా తమిళనాడు బీజేపీకి అన్నామలై అధ్యక్షుడు కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం దాన్ని గౌరవిస్తుందని నమ్ముతున్నా. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు, అన్నామలై లేకుండా ఒకరు ఎవరిని పెట్టినా కూడా బీజేపీ మళ్ళా ఏడీఎంకో ఇంకో పార్టీకో సెకండ్ ఫిడిల్గా పనిచేస్తుంది తప్పితే దానంతరం అది గ్రో అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా అన్నామలై తిరిగి అధ్యక్షుడవుతాడు. ఖచ్చితంగా ఎన్డీఏని తను లీడ్ చేయబోతున్నాడు 2026 అసెంబ్లీ ఎన్నికలకి. ఇది అతి త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వస్తుంది. నాకైతే ఇంకా ఈ రేసు వేరుకే ప్రతి వాళ్ళు పోటీ చేసే హక్కు ఉంది కాబట్టి పోటీ చేస్తున్నాడు తప్పితే అన్నామలై విషయంలో 100% కేంద్ర నాయకత్వం నమ్మకంతో ఉంది. చూద్దాం, కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది రిజల్ట్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.